ఆదిలాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం నిర్మిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు కేంద్ర మంత్రి. నిర్మాణం కోసం అవసరమైన భూమి సేకరిస్తామన్నారు. మారుమూల ప్రాంతానికి విమానాశ్రయం నిర్మించడమే తమ లక్ష్యమంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో అంజయ్య ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏరోడ్రమ్ స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఎయిర్పోర్టు నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నాయి. అందులో భాగంగానే నిర్మాణాన్ని ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, అదేవిధంగా ఈ అంశాలని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లనే అంశంపై అధికారులతోని చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించిన అంశాలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఒక సమగ్రమైన నివేదికను ఏదైతే అధికారులు వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ ఎయిర్పోర్టును ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, అదేవిధంగా దేశంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏదైతే ఎయిర్పోర్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది, అందులో భాగంగానే ఎయిర్పోర్టు ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు, అదేవిధంగా ఆదిలాబాద్ అత్యంత వెనుకబడిన ప్రాంతం, అదేవిధంగా మారుమూల ప్రాంతం, రవాణా సౌకర్యాలు లేని ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి కిషన్ రెడ్డి ఉన్నారు. సార్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణంపై ఎట్లా ముందుకు వెళ్తారు? ఈరోజు డిఫెన్స్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, నేను ఇంతకుముందే ఒకసారి డిఫెన్స్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది ఎగ్జిస్టింగ్ ల్యాండ్ డిఫెన్స్ ఆధీనంలో ఉంది. మనకు దీంట్లో ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒకటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియా, అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ ల్యాండ్స్ మనం ఇవ్వాలి కాబట్టి, అదేవిధంగా డిఫెన్స్, కాబట్టి ముగ్గురు సముఖ్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి మిగతా చర్చించి ఏ రకంగా చేయాలి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్తో మాట్లాడినాం, ఇప్పటికీ డిఫెన్స్ మినిస్టర్తో కూడా మాట్లాడాము. డిఫెన్స్ మినిస్టర్ కూడా ప్రిన్సిపల్గా దీనికి అంగీకరిస్తూ నాకు ఉత్తరం కూడా రాశారు. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ముందుకెళ్తాం. అంటే ప్రధానంగా ఆదిలాబాద్ అంటేనే మారుమూల ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎట్లా ఉండబోతుంది? ఎయిర్పోర్ట్స్ అకాడమీ ఉండబోతుందా, ఎయిర్పోర్ట్ ఉండబోతుందా? మనకు ఏదుంటే మనకేంది, మనకి ఎయిర్పోర్టు ప్రజలకు అందుబాటులో విమానాలు రావాలి, ప్రజలకు ఉపయోగపడాలి. అది మనకు సంబంధించినంత వరకు. టెక్నికల్ పాయింట్స్ మనకు అనవసరం. ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నమాట. ముఖ్యంగా ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ అంశాన్ని పరిశీలిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మాణం చేస్తామని చెప్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముఖ్యంగా ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా చెప్పడమే కాకుండా ఏదైతే ఏడాది కాలంలో పనులు ప్రారంభించి ఈ మారుమూల ప్రాంతం నుంచి విమాన సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని కిషన్ రెడ్డి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.